మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్ 9295909819. ఇది నా సెల్ నంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్ లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ 7 లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ గట్టిగా 100 రూపాయలు చేయలేరు. అట్లా వాళ్ళ స్థితిగతిని బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకు తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ శ్లోకమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు. ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి 18వ తారీఖు 10వ నెల 2025 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు, అంటే సుమారుగా ఈ నెల రోజులు కూడా ఈ సింహరాశి వారికి రవి తృతీయంగా సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సింహము, కన్యా, తుల అంటే 3వ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ రాశిలో సంచారం చేసేటటువంటి సందర్భంలో ఈ నెల రోజులు ఈ సింహరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే అండి. ఆరోగ్యం నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభం, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి, తృతీయగే. 3వ స్థానంలో కనుక సూర్యుడు సంచారం చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి, ఇప్పుడు మనం చెప్పుకున్న ఆ తేదీల మధ్యలో ఆయన ఇచ్చేటటువంటి ఫలితం, అంటే తులారాశిలో సంచరించేటటువంటి నెల రోజులు ఆయన ఇచ్చే ఫలితం ఏంటంటే ఆరోగ్యం నిత్య సంతోష. అర్థమైపోతుంది అనుకుంటా, చెప్పక్కర్లేదు. నిత్యము నేను ప్రతి నిత్యం కూడా చాలా సంతోషంగా ఉంటుంది. బంధుమిత్ర సమాగమ, మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు, పెద్ద వయసులో ఇప్పటి వరకు ఉన్నటువంటి మీ బాల్యం నుంచి ఎప్పటి వరకు ఉన్నటువంటి బంధుమిత్రుల్లో ఎవరో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మనం కలుసుకోవడం అనేది జరుగుతుంది. అర్ధలాభం, ధనలాభం బాగా జరుగుతుంది. పుత్ర సౌఖ్యం, మీ పిల్లలు కూడా మిమ్మల్ని విసిగించకుండా, మిమ్మల్ని కష్టపెట్టకుండా చదువు విషయాల్లో కావచ్చు, లేదా గాయాలు చేసుకోవటం విషయాల్లో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అటువంటి ఏమీ మీకు జరగకుండా మీ పుత్రులు కూడా, మీ సంతానం కూడా మీకు సుఖాన్ని కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇష్ట సిద్ధి, మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సింహరాశి వారికి ఈ సూర్య భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో ఉండి. అందుచేత తప్పకుండా ఈయనకి కృతజ్ఞతగా మీరు నవగ్రహ పూజ రోజు చేసుకోండి. అందుచేత ఏదో కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే పూజిస్తాను, సుఖాలు వచ్చినప్పుడు ఆయన మర్చిపోతానంటే అది సరియైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మీకు తప్పకుండా ప్రతి నిత్యము కూడా ఈ ప్రార్థించి మీరు ఆయన ఆశీస్సుల ద్వారా మరింత పైకి ఎదగాలని ఆశిస్తూ శుభం పూజార్తు. కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే 18వ తారీఖు 10వ నెల 2025 నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు సంచారం చేస్తూ ఉంటారు. సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయడం ద్వారా, అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది. కన్య తర్వాత
మరి రెండవదే కదండి. అంచేత రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవానుడు కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేది సశాస్త్రీయ పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏ విధమైన ఫలితాలంటే హీనత్వం దుష్ట సంసర్గ మనస్తాప శిరోవ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం విత్తరాశి గతేరవం. విత్తరాశి అన్నట్టయితే ధనరాశి అని, ధనం అనేటువంటి రెండో స్థానాన్ని ధనస్థానము అని కూడా అంటూ ఉంటారు. అంచేత ఈ రెండవ స్థానంలో కనుక రవి సంచరించేటటువంటి కాలంలో హీనత్వం అంటే దారిద్ర్యం అనుభవించటం, దుష్ట సంసర్గ దుష్టులైన వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటుంటుంది, వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి. మనస్తాప మనోవిచారం, మనస్తాపం, శిరోవ్యధ తలనొప్పి, శిరస భారం, తలనొప్పి అంటుంటారు అటువంటివి. నిష్ఫలం ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితమైన శుభ్రత రాకపోవటం. కృషి వాణిజ్యం, వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి, వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి. ఆ పని చేసేటటువంటి ఆ వృత్తిలో మనకి లాభం రావాలని చేస్తాం, నష్టం రావాలని ఎవరు చేయరు కదా. అయితే ఆ లాభం రాకపోగా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం. అందుచేత ఈ రెండో కన్యా రాశి వారికి ఈ రవి సంక్రమణం త్వరలో సంచరించడం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి 1 కేజీ కందులు తీసుకుని ఓ బ్రాహ్మణ దానం ఇవ్వండి. నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ జపాలను చేసుకోండి. అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటి నేర్చుకుని చదువుకున్నా సరే, పుస్తకం చూసి చదువుకున్నా సరే, లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది, అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం చాలా బాగుపడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి బారి నుండి తప్పించుకోవచ్చు. రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకొని సుఖాలు అనుభవించవచ్చు. శుభం భూయాత్.